Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంబర్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోనిలోని భీమా కాలేజ్ విద్యార్థులకు ఎస్సీ హాస్టల్లో సీట్లు నిరాకరించడంపై డీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, అర్చన, సువాసిని, మహిమా జ్యోతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి విద్యార్థికి హాస్టల్ సీటు ఇవ్వాలని ఉన్న ఎంబికనూరు సర్కిల్లోని ఎస్సీ హాస్టల్ వార్డెన్ భీమా కాలేజ్ విద్యార్థులకు సీట్లు ఇవ్వబోమని చెప్పినట్లు వర్తింపారు. భీమా కాలేజ్ లో చదివే విద్యార్థులు విద్యార్థినులు కాదా అని డీఎస్ఎఫ్ ప్రశ్నిస్తోంది. ఈ విషయంపై అధికారులు తక్షణమే స్పష్టత ఇచ్చి విద్యార్థులకు సీట్లు కేటాయించాలని డీఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించింది. దీనిపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. హాస్టల్ కి జాయిన్ అవ్వడానికి మేడం కలిసినాము. ఆమె మీకు భీమా కాలేజ్ వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వము అనింది. ఎందుకంటే మీది కాలేజ్ చాలా లాంగ్ ఉంది, అక్కడ మేము అబ్జర్వేషన్ చేసేదానికి ఎలా రావాలి అని మమ్మల్ని అడిగింది. మంత్రాలయం కర్మంది మాట్లాడాను. ఎస్సీ హాస్టల్ మొన్న శనివారం అడిగినాము. అర్చన ఆదోని డివిజన్ లో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదోని డివిజన్ లోన ఎందరో సర్కిల్ లో ఉన్నటువంటి ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్లోన విద్యార్థులు తల్లిదండ్రులు సీట్ అడగడానికి పోతే ఈరోజు ఈ పాప వాళ్ళు ముగ్గురు విద్యార్థులు ఈరోజు మొన్న శనివారం రోజున హాస్టల్ సీటు కావాలనేసి అడగడం జరిగింది. తల్లిదండ్రులు వాళ్ళు పోయి మరి మేడం గారు ఏ విధంగా మాట్లాడడం జరిగిందంటే తల్లిదండ్రులకు మీకు సీటు ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకోబోండి అనే ఉద్దేశంతో ఈరోజు అసంతృప్తంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చి విద్యార్థులు ఈరోజు భీమా కాలేజీలోనే సీట్ రావడం జరిగింది. పాలిసెట్ ఎగ్జామ్ రాసి అక్కడ సీటు పొందినటువంటి ఘనత ఈ విద్యార్థులు. మరి ఈరోజు ఎక్కడో మాధవరం నుంచి ఎగ్జామ్స్ రాసి పరీక్ష ఫీజు కట్టుకొని మరి హాస్టల్ సీటు కోసం ఈరోజు వెళ్ళింటే మరి విద్యార్థులతో మరి ఈ విధంగా మాట్లాడడం సీటు ఏమో ఏం చేసుకుంటారో చేసుకోబోండి అనే ఉద్దేశంతో మాట్లాడడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ రోజు సబ్ కలెక్టర్ గారికి వీటి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమస్య పైన తక్షణమే విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు భీమా కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు సీటు ఇవ్వకూడదు అనేది ఏదైనా ప్రభుత్వ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? మరి లేవా? ఈరోజు అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క సాంఘిక సంక్షేమ హాస్టల్లోన సీటు కేటాయించాలనేది ప్రభుత్వ నిబంధనలోనే ఉన్నాయి. మరి ఈరోజు కేటాయించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. అవసరమైతే ఈ విద్యార్థులను హాస్టల్ దగ్గరకు పిలుచుకుపోయి కూడా ధర్నా పెట్టేందుకు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము ముందుండబోతామని ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించాలని మరి వార్డెన్ ఎవరైతే ఆ విధంగా మాట్లాడినారో ఆ మేడం పైన తక్షణమే విచారణ జరిపి విద్యార్థులతో మాట్లాడి మరి సీటు ఇవ్వాలనేసి ప్రభుత్వ ఉన్నత విద్యాధికారులను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుంటామని తెలియజేసుకుంటూ నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు.